ఇది సినిమానా? ఇన్స్టా రీల్స్ కి ఎక్కువ, షార్ట్ ఫిల్మ్స్ తక్కువ. పైసా కూడా విలువ చేయని స్టోరీ ఉన్న సినిమా ఇది. సినిమా అని అంటూ ఉంటే నాకే సిగ్గా అనిపిస్తుంది. సినిమాలో 1 లైనర్స్ ఉండొచ్చు, కానీ 1 లైనర్స్ తోనే సినిమా తీయకూడదు. హలో మై మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ మూవీ ఫ్రెండ్. లెట్స్ డైవ్ ఇంటూ మై టేక్ ఆన్ ఫిల్మ్ ఫంకీ, లెడ్ బై విశ్వక్ సేన్, కాయద్ లోహర్ అండ్ డైరెక్టెడ్ బై కేవి అనుదీప్. ఇది అసలు సినిమానే కాదు, ఇంకా వేరే పదం లేక సినిమా అని అనౌన్స్ వస్తుంది అంతే. అసలు ఈ స్క్రిప్ట్ ని సినిమాగా తీయొచ్చు అని నమ్మిన అందరికీ ఒక నమస్కారం. కోవిడ్ టైంలో జనాలు ఆకలితో ఉండి జాతిరత్నాలు సినిమాని హిట్ చేశారు. 5 years తర్వాత కూడా అలాంటి సినిమాని తీస్తాం చూడండి అంటే కుదరదు. జాతిరత్నాలు వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలా వర్కౌట్ అవడానికి మెయిన్ రీజన్ ఆ చిల్లర్ క్యారెక్టర్స్ తో చిల్లర్ లైన్స్ వర్కౌట్ అవుతాయి. కానీ ఇక్కడ హీరో ఒక బడ్డింగ్ డైరెక్ట్ ఆ చిల్లర్ డైలాగ్స్ కోసం వీటిని కూడా చిల్లరౌండ్ చేశారు. సినిమాలో చాలా 1 లైనర్స్ ఉంటాయి, అన్ని అందరికి వర్కౌట్ అవ్వవు. మీరు గనక ట్రైలర్ అండ్ టీజర్ చూసి సినిమాకి వస్తే ఇంక మీరు నవ్వే చాలా తక్కువ. ఎందుకంటే ఉన్న వాటిలో కొంచెం మంచి జోక్స్ ట్రైలర్ అండ్ టీజర్ లోనే ఉంటాయి. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న స్టోరీ కూడా ఈ మూవీలో ఉండదు. ఇన్స్టా రీల్స్ అన్ని ఒక చోట పోగేసి సినిమాకి తీస్తే ఎలా ఉంటది అలా ఉంది. ఇది ఒక్కో సీన్ ఒక్కో రీల్ లాగా అనమాట. ఒక్కో దానికి కనెక్షన్ ఏమీ ఉండదు. ఒక జోక్ చెప్పాలి కాబట్టి ఒక సీన్, ఇంకో జోక్ చెప్పాలి కాబట్టి ఇంకో సీన్, అలా సీన్స్ అన్ని పెంచుకుంటూ పోయి మన మీద వదిలేశారు. ఇదే మాట ప్రొడ్యూసర్ అనువంశీ గారిని అడిగితే, స్టోరీ లేదో ముందే చెప్పాం కదా, మీరు తెలుసుకుని రావాలి సినిమాకి, థియేటర్ కి వచ్చి తెల్లమొహం వేస్తే ఎలా అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నాడు ఆయన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక కొత్త డైరెక్టర్ అదే మన హీరో 4 కోట్లతో సినిమా తీస్తా అని చెప్పి 40 కోట్లు ఖర్చు చేస్తాడు. దానికి నిర్మాత నరేష్ గుండెపోటు వస్తుంది. ఆయన కూతురు విశ్వక్ సేన్ తో హీరోతో మిగతా సినిమాని ఎలా కంప్లీట్ చేసింది అంటే స్టోరీ. అసలు ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ కెరీర్ ని ఎలా స్పాయిల్ చేసుకుంటాడా? అలాగా బడ్జెట్ ని పెంచుకుంటూ పోయి ఆయన 4 కోట్ల సినిమా 40 కోట్లు అయ్యేంత వరకు నిర్మాత చేతులు కట్టి కూర్చుంటాడా? అది అసలే పెద్ద ప్రొడక్షన్ హౌస్, సో వాళ్ళు అన్ని జాగ్రత్త తీసుకుంటారు ముందే. అయినా సరే ఇక్కడ అటువంటిది కనబడదు. ఒక్కసారేమో హీరో ఖర్చు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వల్ల పెరిగింది అంటాడు, ఇంకోసారేమో ప్రొడ్యూసర్స్ బడ్జెట్ తక్కువ చెబుదాం, షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పెంచుకుంటూ పోదాం అంటాడు. ఇలా తలా తొక్క లేకుండా ఉంటుంది హీరో బిహేవియర్. అందుకే మనం హీరో క్యారెక్టర్ కి అసలు రూట్ అవ్వం. స్క్రీన్ మీద విశ్వక్ సేన్ చూస్తూ ఉంటే కేఏ పనిపించిన చిరాకు వచ్చింది. అసలు నాకైతే ఎవరికి కనెక్ట్ అయ్యే సీన్ ఉంటుంది ఈ సినిమాలో. ఏదో సీన్స్ తర్వాత సీన్స్ అన్ని వచ్చి వెళ్తూ ఉంటాయి అంతే. కనెక్షన్ అంటే గుర్తొచ్చింది, ఈ మూవీలో అసలు ఎమోషన్ ఉండదు. లాస్ట్ లో హీరో కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది వాళ్ళ అమ్మతోటి. ఆ డైలాగ్స్ కూడా అన్ని అబద్ధాలని అనిపిస్తాయి, ఎందుకంటే ఐఏఎస్ డైలాగ్స్ అంత ముందు హీరో చేసినట్టు రిపీట్ అవుతాయి, హీరో అబద్ధాలు చెప్పినట్టు. సో ఆ డైలాగ్స్ కూడా మనకి ఏమి అన్ని అబద్ధాలు అనిపిస్తే తప్ప నిజం అనిపిస్తుంది అందులో. అందుకే ఆ సీన్ కూడా తేలిపోయింది నాకైతే. మరి మిగతా ఉందో నాకు తెలియదు. మరి మీరు ఏమనుకున్నారో కింద రాయండి. అలాగలా మొత్తానికి సినిమా చివరికి అయిపోతుంది అంతే. అమ్మయ్య అయిపోయింది అనుకోవాలో లేక ఏంటి ఇంతేనా అనుకోవాలో అర్థం కాదు. హాఫ్ బేక్డ్ స్టోరీ విత్ హాఫ్ బేక్డ్ స్క్రీన్ ప్లే అండ్ సెన్స్లెస్ డైరెక్షన్ నేను చెప్పొచ్చు ఈ సినిమా గురించి చెప్పండి. అంతా చెప్తేనా? ఇంక సినిమాలో చెప్పుకునేది ఏం లేదా అంటే, హీరోయిన్ కాయద్ లోహర్, షీ ఈస్ డామ్ బ్యూటిఫుల్. ఆ ఉన్నంతసేపు కొంచెం రిలీఫ్ అనిపించింది సినిమాలో. ఆమె డ్రెస్సెస్ కూడా చాలా బాగా కుదిరాయి అసలు సినిమాలో హీరో విశ్వక్ సేన్ అయినా ఆమె ఉన్నంతసేపు సినిమా చాలా ప్లెజెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అనుదీప్ అండ్ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఒక కామెడీ చేస్తారు. ఆ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఇంకా దిల్ రాజు, హరీష్ శంకర్ అండ్ నాగవంశీ కూడా కామెడీస్ చేశారు, అవి కూడా ఓకే. ఇంకా హీరో ఫ్రెండ్స్ గా కొత్త వాళ్ళని పెట్టారు. కొత్త వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి, అందులో డౌటే లేదు. కానీ ఆ బ్యాచ్ లో ఒక్కరైనా తెలిసిన కమెడియన్ ఉంటే కొంచెమైనా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అంతకుముందు చెప్పినట్టే హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఆర్ డామ్ గుడ్. హీరో కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి, కానీ హీరో బొద్దుగా ఉండడం వల్ల మనకి లూజ్ షర్ట్స్ వేశారు, దే ఆర్ ఓకే. ఇంకా మ్యూజిక్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగున్నట్టు నాకైతే అనిపించలేదు. కానీ ఒక సాంగ్ ధీరే ధీరే సాంగ్ ఉంటది, ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. సెట్ పీసెస్ అన్ని చాలా బాగున్నాయి. హీరో హౌస్ గానీ, హీరోయిన్ హౌస్ గానీ, ఇంకా మిగతా సెట్ పీసెస్ ఏదో సెట్స్ అయితే అవుతున్నాయో అన్ని అయితే బాగానే ఉన్నాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ బాగా అందంగా చూపించారు. ఫ్రేమ్స్ అన్ని కలర్ఫుల్ గా అనిపించినాయి. ఇంకా ఎడిటింగ్ బై నవీన్ నూలి. ఈయన మన నాగవంశీకి ఆస్థాన ఎడిటర్ అనమాట. ఆయన ప్రతి ప్రొడక్షన్ మూవీ ఈయన ఎడిటింగ్ చేస్తుంటారు. ఈ సినిమాలో మాత్రం ఎడిటింగ్ అసలు బాగోలేదండి. సీన్స్ వచ్చిపోతా ఉంటాయి, సమాధాన సీన్స్ అన్ని ఉంటాయి, అవి ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వ స్టోరీకి అయినా సరే పెట్టారు. ఎందుకంటే అవన్నీ జోక్స్ కదా, ఆ ఉన్న జోక్స్ కూడా తిని కట్ చేస్తే ఇంక సినిమా గంట కూడా ఉండదు. అందుకోసం చెప్పి ఆ మొక్కలు ఉంచుతున్నారు పాపం. ఆయన కూడా ఐ థింక్ హీఈస్ టైర్డ్ యాక్చువల్లీ, సో యూ కాంట్ హెల్ప్ ఇట్ అంతే. ఇంకా బట్ అట్లీస్ట్ కొన్ని సీన్స్ అన్నా కట్ చేసేవలసింది. బట్ నెవర్త్ ఐ థింక్ వీ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ మూవీ ఆర్ డిజాస్టర్, సో అందుకని నేను వదిలేసాను దాన్ని. సో ఇట్ మీన్స్
ప్రొడక్షన్ బై నాగవంశీ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటే ఏముంది, స్క్రిప్ట్ అండ్ స్టోరీ బాగా లేకపోతే ఏమున్నా ఏం లాభం చెప్పండి. వన్ లైనర్స్ సినిమాలో ఉండాలి కానీ వన్ లైనర్స్ తోనే సినిమా చేయకూడదు. ఈ వన్ లైనర్స్ ఓన్లీ ఇన్స్టా రీల్స్ కి లేదా యూట్యూబ్ షార్ట్స్ కి మనం బాగా వాడుకోవచ్చు. అనుదీప్ గారు వన్ లైనర్స్ మీదే కాకుండా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద కూడా వర్క్ చేయాలి అని చెప్పిన పాఠం ఈ సినిమా. ఈ పాఠం నుంచి లెసన్ నేర్చుకుంటే మంచిది. లేదు నా సినిమాలు ఎలాగే ఉంటాయి అంటే మీ వెనకపడ్డ ప్రొడ్యూసర్సే మీకు తర్వాత విన్ను చూపిస్తారు. కొన్ని చోట్ల విశ్వసనీయ లావు కనబడితే కొన్ని చోట్ల సన్న కనబడతాడు. అది కానీ తగినట్టున్నాడు తర్వాత. అందుకని మనకి లాస్ట్ పార్ట్ చూస్తే కనుక ఒక పాట ఉంటుంది, ఆ పాటలో క్లియర్ తెలిసిపోద్ది అని సన్నగా ఉన్నట్టు. మిగతా అన్ని చోట్ల మెయిన్ ఓకే కానీ ఆ సాంగ్ లో మాత్రం బాగా సన్న కనబడతాడు ఆయన. అండ్ క్లైమాక్స్ లో కూడా కొంచెం సన్న కనిపించాడు ఆ మామూలుగా అంటే. సో మేబీ హీఈస్ వర్కింగ్ ఆన్ హిస్ వెయిట్, దట్ ఈస్ గుడ్. మీకు అనిపించింది కింద రాయండి. ఈ సినిమా గురించి మీరేమంటారు? మీకు నచ్చిందా నచ్చలేదా కింద చెప్పండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. This is it for this review. Thank you very much for watching my video. See you in my next video. Thank you. Bye bye.